కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు కన్నుమూశారు. అయితే తాజాగా దాసరి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. దాసరికి నివాళులర్పించారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం, వైఎస్ జగన్లు పరస్పర అభివాదం చేసుకుని కొద్ది నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. అయితే గత కొద్ది నెలలుగా ముద్రగడ్డ వెనుక జగన్ ఉన్నారా, వైసీపీ ఆయనకు అండదండలు అందిస్తుందా, జగన్ ఆయన నడిపిస్తున్నారా అనే అనుమానాలు రేకెత్తించాయి. అయితే దాసరి సభ సాక్షిగా అవన్నీ పోయాయి. వీరిద్దరూ ఎదురుపడగానే పరస్పర నమస్కరించుకున్నారు. జగన్ మాట్లాడుతూ ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించారు. విదేశాల్లో ఉండటం వల్ల దాసరిని చూడలేకపోయారని చెప్పారు. అలాగే ముద్రగడ్డ మాట్లాడుతూ తన కాపు ఉద్యమానికి దాసరి సలహా ఇచ్చారని చెప్పారు. అందుకు ముద్రగడ్డ కూడా కాపు రిజర్వేషన్ అమలు చేస్తానంటూ 2014 ఎన్నికల్లో ప్రచారంలో కాపు ఓటు బ్యాంకును చంద్రబాబు దొంగిలించి ముఖ్యమంత్రి పీఠమెక్కడం, అనంతరం హామీని గాలికి వదిలేశారని, తమపై కేసులు పెట్టి వేధించారంటూ ప్రతిపక్ష నేత హోదాలో బాబుపై జగన్ కు ఫిర్యాదు చేశారు. అలాగే జగన్ ని కాపు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, కాపులకు న్యాయం చేయాలని కోరారు. దాసరి లేకపోయినా మీకు అండగా ఉంటామన్నారు. పార్టీలకు రావాలని, తనకు మీలాంటి పెద్దవాళ్ళ సలహా సహకారం కావాలని, మరింత పార్టీకి కూడా అవసరం అంటూ ముద్రగడ్డను పార్టీలకు ఆహ్వానిస్తూ మాట్లాడారు. అందుకు ముద్రగడ్డ స్పందిస్తూ ఖచ్చితంగా నా నుంచి మీకు సహకారం ఉంటుంది, ఏం కావాలన్నా చేస్తాను, చంద్రబాబు నమ్మి మోసపోయాం అంటూ మద్దతు ఇచ్చారు. త్వరలోనే అన్ని మాట్లాడుకుందామంటూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో అతి త్వరలో ముద్రగడ్డ జగన్ చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీలో చేరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. For more videos, please subscribe our channel.